అయితే నేను హైకోర్టు అట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించొద్దు అని చెప్పిందట. రిటైర్డ్ ఐపీఎస్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కేవలం నోటి మాటతో బుల్లెట్ ప్రూఫ్ వాహన డ్రైవర్ను వెనక్కి రావాలి అని ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిండు. పోలీస్ శాఖలో ఉన్నత పదవులు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ రక్షణకు ఈ వాహనం కీలకమని, సరైన నిబంధనలు పాటించకుండా వాహనాన్ని వెనక్కి తీసుకోవడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వాదన విన్న జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం పూర్తి వివరణ తెలియజేయాలని పోలీస్ శాఖ తరపు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. మరోవైపు ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావుకు 1+1 వ్యక్తిగత సెక్యూరిటీ కొనసాగించాలని హైకోర్టు ఖమ్మం పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. ఇక అందరు కోర్టుకు పోతున్నట్టుగా మాకు తగ్గిస్తామంటున్నారు, మాకు ఎక్కడ భద్రత. మొన్న మన దగ్గరికి ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మావోయిస్టులు లేరని ఎవరు చెప్పారు, వీళ్ళకి వాళ్ళు డిసైడ్ అయితే అయిపోయిందా అని కామెంట్ అయినా వినిపించడం జరిగింది. మొత్తానికైనా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి ఆర్డర్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. ఒకసారి ఫోన్ చేద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. ఇంకొకటి ఆయన మీద ఇంకొకటి చర్చ ఏంటంటే ఇప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భార్యని వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారన్న గొడవ నడుస్తున్నది కదా. సో ఇది అన్యాయం అని మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి అనే ఆయన వైఫ్ని ట్రాన్స్ఫర్ చేశారు, కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొట్లాడుతున్నాడని ట్రాన్స్ఫర్ చేసిన అన్నది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నది. కాపీ ఉండాలి కదా. ఫోన్ ఎత్తలేడుగా. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే, హాయ్ హలో. హాయ్ హలో నమస్తే. లైవ్ లోనే ఉన్నారు మీరు, లైవ్ లో ఉన్నారు. దట్ ఈస్ యువర్ సిగ్నేచర్ గ్రీటింగ్. సార్ ఏం లేదు, అదే క్వశ్చన్, లైవ్ లో ఉన్నారు మీరు. బుల్లెట్ ప్రూఫ్, మీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డ్రైవర్ని వెనక్కి పిలిచారని మీరు కోర్టుకు పోయినట్టున్నారు కదా. అవునండి. మరి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ డీజీపీతో సహా అందరూ సరెండర్ చేస్తున్నారట కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమన్నా స్పెషల్ ఏమున్నది అని అంటే ఏం చెప్తారు? నేను స్పెషల్ అని కాదండి, నేనేమంటున్నా రావు గారు, స్పెషల్ అని మీరే అన్నారు, నేను అంటలేను. ఓకే, స్పెషల్ అని అన్ని ప్రభుత్వాలు అన్నాయి. స్పెషల్ అని అన్ని ప్రభుత్వాలని గత 25 సంవత్సరాల నుండి నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చే నన్ను బతికించారు. ఓకే, వాళ్ళే ఇచ్చారు. నేను ఇప్పుడు నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలని అడగలేదు. నీ ప్రాణాలకు ముప్పు ఉన్నది, భద్రతకు ముప్పు ఉన్నది అని చెప్పి వాళ్ళే ఇచ్చి ఇన్ రైటింగ్ నాకు మెమోలు ఇచ్చారు. నా కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా ఉండమని వాళ్ళే మెమోలు ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ రాతపూర్వకంగా ఇచ్చిన డాక్యుమెంట్లే నేను గౌరవ కోర్టుకు సబ్మిట్ చేశా. ఓకే, నేను నాకు చూడు రఘు, ఇప్పుడు మావోయిస్టులు లేరు అయిపోయింది అని అన్నప్పుడు మరి ఇంకా గొడవ ఎక్కడిది? అందుకే డీజీపీ ఇచ్చిందట, మిగతా తాజా మాజీ అది వాళ్ళు చెప్పాలి. ఓకే, అవును, నీకు ఈ ప్రాణాలకు భద్రత లేదు, ఓకే, నీ ప్రాణాలకు ముప్పు లేదు, సో మావోయిజం కథం అయిపోయింది, దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేడు, లేకపోతే దేశంలో ఒక్క టెర్రరిస్ట్ కూడా లేడు, ఓకే, సో అదే విధంగా నీ ప్రాణాలకు ఏమాత్రం ప్రమాదం లేదు అని వాళ్ళు ఇన్ రైటింగ్ చెప్తే అప్పుడు నేను వాళ్ళతో, మాకు నోటీస్ ఇవ్వాలి కదా రఘు, నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇచ్చి ఇగో నా మాట కూడా వినాలి కదా. నేనేమన్నా నా ఇంటి కోసం చేసినా? నేను మీకు తెలుసో తెలియదో నా ఎంగేజ్ అప్పట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్స్ కు పిల్లల్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలకు, మా బ్యాచెస్ లో. ఎందుకంటే పొద్దున్న లేస్తే మందు పాత్ర, రాత్రి పెద్ద పెద్ద పేలుళ్ళు, అంబుష్లు. ఆ రోజుల్లో మేము పనిచేసామండి. చింతపల్లి లేకపోతే బెల్లంపల్లి రకరకాల ప్రాంతాల్లో అడవుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసినాం. ఇది ఎట్లుందంటే రఘు, వాన వచ్చినప్పుడేమో గొడుగు విలువ తెలుస్తుంది. వాన వెలవంగానే, అంటే వాన ఆగిపోగానే గొడుగు భారం అవుతుంది మనిషికి. అవును, అట్లుంది ఈ వ్యవహారం. ఓకే, చాలా క్లియర్ గా ఇట్లనే ఉంది. అరే మేము అప్పుడు ఎంత కష్టం ఉండేది. మా పెళ్లిళ్ళు కూడా, మా ఎంగేజ్మెంట్లు కూడా ఫోటోలు పెట్టుకొని చేసుకున్నారు అప్పట్లో. ఓకే, అర్థమైందా? నేను ఆ రోజు ఎక్కడ మణిపూరు, నాగాలాండ్ లో
మేము సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అటాచ్మెంట్ లో ఉన్నాం. 16 మంది, ఒక్కటే రోజు 16 మంది కానిస్టేబుల్ చనిపోయారు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో మాకు భయంగా పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. కాశ్మీర్ క్యాడర్ పోయినా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అయినా అసలు పిల్లల్ని ఇవ్వాలంటే భయపడేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో పనిచేసినామండి. మా కుటుంబంతో సహా మమ్మల్ని లేపేయాలని కరీంనగర్ లో పెద్ద ప్లాన్ వేస్తే గ్యాస్ సిలిండర్లను కోసి మొత్తం కూడా ఎక్స్ప్లోజివ్స్ అందులో పెట్టి కమాండర్ జీప్ లో పెట్టి దాన్ని పేల్చేయాలని ప్రయత్నం చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. మా నాన్నగారి ఫ్యూనరల్ కూడా నన్ను పోవద్దని డీజీపీ గారు నాకు ఫోన్ చేశారంటే, సొంత నాయన చనిపోతే ఫ్యూనరల్ కు పోకుండా ఉంటామా సార్ అని చెప్పి అడుక్కొని భద్రతతో పోయాను నేను. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇది భద్రత అనేది ఆభరణం కాదు రావు గారు. ఓకే, అది ఆభరణం కాదు, అది ఒక హోదా కాదు, అది గుర్తింపు కాదు. కష్టపడి పనిచేసిన మాలాంటి అధికారులు ఎందరికో ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు మావోయిజం లేదని మీరు అంటున్నారు, వాళ్ళు టెర్రరిజం లేదని మీరు అంటున్నారు. నిజంగా అది మీరు ఏ బేసిస్ మీద చెప్తున్నారు? ఆ బేసిస్ ఏదో మాకు చెప్పండి కదా. మాకు నోటీస్ ఇవ్వండి. మేము ప్రజల ముందర బహిరంగ చర్చకి సిద్ధంగా లేము. మాకు అవసరం కూడా లేదు అది. ఓకే, దాని గురించి మేము పెద్దగా బాధపడట్లేదు. కానీ మీరు మాకు చెప్పండి, మమ్మల్ని కన్విన్స్ చేయండి ఫస్ట్. ఓకే, మమ్మల్ని కన్విన్స్ చేయండి. మా వల్ల ఎంత నష్టం అవుతుంది. అదే విధంగా తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వీళ్ళిద్దరికి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఆయుధాలు ఇచ్చేంత గొప్ప పని వాళ్ళు దేశం కోసం ఏం చేశారు? ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు తెచ్చి తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి సెక్యూరిటీ కోసం పెట్టిరా? అవునండి. నీకు ఇప్పుడు ఫోటోలు పంపిస్తాను, మీ మీడియాకు చూపించి ఇప్పుడే పంపిస్తాను నేను. పంపండి. ఇప్పుడు చూడండి మీరు, వాళ్ళు ఏ కోంబింగలు చేశారు, ఏ టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడారు, ఎన్ని బుల్లెట్ దెబ్బలు తిన్నారు వాళ్ళు ఇవ్వండి. రేపు నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రాణాలకు ఏమైనా ముప్పు అయిందంటే అది కేవలం రేవంత్ రెడ్డి, ఇక్కడ రాష్ట్ర డీజీపీ, వీళ్ళదే బాధ్యత. ఓకే, అండ్ ఇంకొకటి వాళ్ళకి ఏ థ్రెట్ పర్సెప్షన్ తో చేస్తున్నారండి. అలా 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు ఇంకా పేరు చెప్పకూడని ఎంతో మంది ఎస్ఐలు, సిఐలు వీళ్ళందరికీ కూడా తీసేశారు. ఏ బేసిస్ మీద? తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి గారికి మీరు ఇచ్చారు. వారు ముఖ్యమంత్రి బంధువులు అయితే సంతోషం, వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయితే సంతోషం. కానీ మీరు ఏ బేసిస్ మీద వాళ్లకు ఇచ్చారు? వాళ్ళకు ఉండే థ్రెట్ ఏంటి? టెర్రరిస్టుల మీద నుంచి, ఉగ్రవాదుల నుంచి థ్రెట్ ఉందా? తీవ్రవాదుల నుంచి థ్రెట్ ఉందా? ఫ్యాక్షనిస్టుల నుంచి థ్రెట్ ఉందా? ఎవరి నుంచి థ్రెట్ ఉంది? వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న సబ్ మెషిన్ గన్స్ ఇవ్వడానికి. అంటే మీరు చూసిరా సార్ ఇది, లేకపోతే ఫోటోలు ఏమైనా బయటకు వచ్చినాయి? మీరు ఏమైనా ప్రత్యక్షంగా చూసిరా? ఏవి? ఈ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న గన్స్ పంపిస్తాండి, మీరు చూడండి. ఓకే, నేను పంపిస్తా, మీరు చూడండి. డీజీపీని అడగండి, వాళ్ళకి ఏ బేసిస్ మీద పెట్టారని అడగండి. ఓకే, తప్పకుండా. కొండలరెడ్డి ప్రాణాలకున్న విలువ కూడా మాకు లేదా? తిరుపతి రెడ్డి ప్రాణాలకున్న విలువ కూడా మాకు లేదా? 30 సంవత్సరాలు కొట్లాడినాం కదా. నేను ఒక్కనే కాదు, చాలా మంది నాయకులు, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నా. ఆ రోజు వాన పడుతుంది కాబట్టి గొడుగు విలువ తెలిసింది. గొడుగు కావాలి, ఆ గొడుగు మేము దొరికినాం ఆ రోజు ప్రభుత్వాలకు. ఓకే, ఈ రోజు వాన ఎలిసిపోయింది, ఆ గొడుగు తీసేయండి, భారం అయింది, ఆడ రోడ్డు మీద పడేయండి, వాడు ఏమన్నా చావని. ఇప్పుడు మీ భార్య, ఇప్పుడు మేడం పోవడం ఏంటండి నాకు అర్థం కాదు రావు గారు. ఇప్పుడు మీ వైఫ్ ఎట్లా పోతాం మేము? ఎందుకు పోవాలి కోర్టుకు? ఎందుకు పోవాలి? ఇప్పుడు మీ భార్య గారి మీ ట్రాన్స్ఫర్ మీద కూడా రాజకీయం చేస్తున్నారు. అది జనరల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా జరిగింది అని మాట్లాడుతున్నారు. మీకేమన్నా అది డిఫరెంట్ గా కనబడుతున్నారా? ట్రాన్స్ఫర్ కాదు, మా వైఫ్ ట్రాన్స్ఫర్. అదే మీ వైఫ్ ట్రాన్స్ఫర్ అండి, మీ వైఫ్ ట్రాన్స్ఫరే, మీది కాదు. రఘు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం అనేది, చేయకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. దాన్ని నేను ప్రొటెస్ట్ చేయడం లేదు, మా వైఫ్ ప్రొటెస్ట్ చేయడం లేదు, నేను ప్రొటెస్ట్ చేయడం లేదు. ఓకే, అంటే హరీష్ రావు గారు మాట్లాడినట్టున్నారు కదా తెలంగాణ భవన్. వినండి. ఆగ మేఘాల మీద నేను హరీష్ రావు గారు మేమందరమేమో గురుకుల కుంభకోణం మీద, 2000 కోట్ల కుంభకోణం మీద కంటిన్యూస్ గా ఆధారాలతో సహా పోరాడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ఇది లేక, ధైర్యం లేక, చివరికి మా వైఫ్ మీద ఒక ఫోన్ కాల్ చేసి అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ప్రిపేర్ చేయండి, తర్వాత ఫైల్ పుటప్ చేయండి. ఏంటండి ఇది? అంత ఆగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏంది అసలు మీరు చేసిన తప్పేంది? ఈ రాష్ట్రం కోసం పనిచేయడం తప్ప. డిమోషన్ ఏం కాదు కదా సార్, దాని వల్ల ఏమన్నా ఇబ్బందులు లేకపోతే ఏమన్నా ఉన్నాయా? అంటే జనరల్ గా ఇబ్బందులు
అవుతాయి రఘు, అన్నిటికీ సిద్ధమయ్యే. ఆమె నా జీవన సహచరిగా మారింది. నేను అన్నిటి సిద్ధమయ్యే మారింది. 30 సంవత్సరాల నుంచి ఈ ఒడిదొడుకులు, ఇంటి నుంచి బయటికి పోతే సజీవంగా వస్తాడా లేడా అన్న భావన నుంచి, పిల్లలందరూ పడుకున్నప్పుడు పోయి డ్యూటీలు చేసే కార్యక్రమాలు, ఎన్నో ప్రాణాలను ప్రమాదాల అంచనా బతికిన రోజుల నుంచి ఆమె రాటుదేలిపోయింది. నేను అంటున్నా సార్, ఈ ట్రాన్స్ఫర్ అనడం వల్ల అంటే ఇంతకు ముందు ఉన్న పదవికి ఇప్పుడున్న దానికి ఏమైనా గ్యాప్, తేడా ఉన్నదా అంటున్నా? డెఫినెట్ గా తేడా ఉంటదండి, తేడా ఉంటది. ఇందులో పని ఉంటదో ఉండదో అంటే ఆమె 30 సంవత్సరాలు రైతుల సేవలోనే, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లోనే పనిచేశారు. ఓకే, ఏ ప్రభుత్వాలు వచ్చినా పనిచేశారు. గొప్ప అధికారిని, వాళ్ళే రకరకాల ఆపర్చునిటీ ఇచ్చారు. కేసీఆర్ గారు 7 సంవత్సరాలు పెట్టి దాదాపు 400 గోడౌన్లు ఆమె ద్వారానే నిర్మించారు, అంటే గోదాములు రైతుల కోసం. ఓకే, దాదాపు పెద్ద ప్రాజెక్ట్ అది, హడ్కో నుంచి రుణం తీసుకొచ్చి ఇవన్నీ వాళ్ళు చేయించారు, ప్రభుత్వాలే గుర్తించారు. ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా 7 సంవత్సరాలు పెట్టారు. సో ఎంతో మంది మినిస్టర్ల దగ్గర పనిచేశారు. సో ఇప్పుడు సడన్ గా ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డికి ఆమెను అప్రధాన్య పోస్ట్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన విషయం ఏమొచ్చింది అనేది నాకైతే అర్థం కాదు. ఓకే, ఎనీవే దాని గురించి మేము పెద్దగా ఒక డేటా పాయింట్ అనుకోండి. ఇప్పుడు మీరు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోబోతున్నారా మరి? గవర్నమెంట్ తీసేస్తే మొత్తం తీసేస్తే ఆర్టీసీ బస్ లో పోతాం. మీకు ఆ రోజు కూడా చెప్పిన మరి అవసరమే లేదు కదా, మరి ఎందుకు మరి లొల్లి ఎందుకు? నా బాధ్యత వాళ్ళ బాధ్యత, నా హక్కు నేను చెప్పడం కోసం నేను నా పోరాటం నేను చేస్తా. పోరాటంలో ఓడిపోతే రేవంత్ రెడ్డి. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు నిన్న మీరు ఈ టెండర్ల మీద చేసినారు, అసలు యాక్చువల్ టెండరే 683 కోట్లు అయితే 2000 కోట్ల అవినీతి ఆ పర్టికులర్ దాంట్లో ఎట్లా జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా అద్భుతమైన ప్రశ్న. యాక్చువల్ గా దీని గురించి చర్చ చేద్దామన్నాం మేము. నిజంగా చెప్తున్నా, దీని గురించే చర్చ చేద్దామన్నాం. ఒక మంచి ట్రంక్ బాక్స్ లో డేటా అంతా కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రంక్ బాక్స్ ఉన్నదా లేదా ఎవరికి తెలియదు. అదేదో మీడియా ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఒక ఎల్ఈడి పెట్టామండి సార్, ఒక ఎల్ఈడి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టండి. 3 సార్లు పెట్టామండి, 3 సార్లు చెప్పాము. టెండర్ 600 కోట్లు అయితే 2000 కోట్లు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది మేము నిన్న కూడా చెప్పాం కదండి. నిన్న కూడా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. నేను ఇంతకు ముందే 3 సార్లు దాని గురించి నేను ఆధారాలతో సహా ఇచ్చిన. ఇది కాదా, ఎందుకు మీరు దాస్తున్నారు నిజాలు? ఓకే, ఎందుకు దాస్తున్నారు? మేము చెప్తున్నాం, ఇగో ఇది నువ్వు ఇది 2000 కోట్ల టెండర్ కాదని నువ్వు చెప్పు. అరే ఆ మంత్రి అంటాడండి, ఒకసారి 687 కోట్లు అంటాడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఇంకోసారి 1200 కోట్లు అంటాడు. ఒకటి వారం రూపాయలనే మాట మారుస్తున్నాడు. ఓకే, అరే మీకు తెలియదు రావు గారు, పిల్లలు రాసుకునే నోట్బుక్ కు వాటర్ మార్క్ ఎందుకండి? అది మేము అసలు ఇప్పుడు కాదు సార్, నేను 2 నెలల ముందే వీటికి సంబంధించిన నోట్బుక్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వస్తే చాలా పెద్ద వీడియో చేసినాం మేము, చాలా డీటెయిల్డ్ ఎందుకంటే వాటర్ మార్క్ చెప్పండి. అవును, 80 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పుడు. మీరు మీలాంటి వాళ్ళు వీడియోలు చేయబట్టి, మాలాంటి వాళ్ళు పోరాటం చేయబట్టి 132 కోట్లకు బ్యాండ్ వేసిండ్రు వీళ్ళు. 132 కోట్లకు బ్యాండ్ వేస్తే లాస్ట్ కంటే ప్లాన్ వేసిండ్రు 132 కోట్లు దొబ్బాలని. లాస్ట్ కు మీలాంటి వాళ్ళు పోరాటం, మీలాంటి వాళ్ళు వీడియోలు చేయడం, మేమందరం కూడా వేదిక మీద ఉండి పోరాటం, దాని వల్ల 53 కోట్లకు టెండర్ అయింది ఇప్పుడు. అది రైట్ సార్, థ్యాంక్ యూ. దాదాపుగా 80 కోట్ల ఆదాయనట్టేగా. కలుద్దాం సార్, థ్యాంక్ యూ. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. సరే, ఈ టెండర్లు వీటికి సంబంధించిన దాంట్లో టెండర్ అయితే 600 చేంజ్కి సంబంధించిన టెండర్, వీళ్ళైతే 2000 కోట్ల అవినీతి జరిగిందని అయితే చెప్తున్నారు. ఆధారాలు మీరు ప్రెస్ క్లబ్లో పెడతారో ఇంకో దగ్గర పెడతారో మీడియాకి ఇచ్చేయండి తక్షణమే. ఎందుకంటే మీరు మీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ దగ్గరనే వాళ్ళు సైలెంట్గా ఉంటే కుదరదు కదా, ప్రజల సొమ్ము కదా. ఏంటో బయట పెట్టే ప్రయత్నం చేయండి. మనం ఆ రోజు చేసిన వీడియో ఇది. ఏ రోజు ఈ వీడియో చేసిన టెండర్లు? అది 2 నెలల కింద, 2 months బ్యాక్ చేసినాం. ఈ 2 నెలల కింద ఈ నోట్బుక్ టెండర్ల గోల్మాల్కు భారీ కుట్ర. మనం ఈ వీడియో చేసిన తర్వాత ఎవరికో చెందాల్సిన టెండర్ మళ్ళీ దాని టెండర్ ప్రక్రియను మార్చేసినారు. సో అట్లా ఇప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక 70-80 కోట్ల అవినీతి జరగకుండా మనం ఆపగలిగినాం. అవినీతి మీన్స్ ఇప్పుడు ఏముంటుందండి, అవినీతి ఓపెన్గా కనబడదు. ఫలానా వాడికి టెండరు గింత కాదు, ఇంత రేటు ఇస్తాం, దాంట్లో ఇంత రేటు వెనకాల డోర్ నుంచి ఇచ్చేయి, గంతే ఉంటుంది. ఫిట్ ప్రోకో లాగా ఉంటుంది. సో ఇది మనం ఆ రోజే చేసినాం ఈ వీడియోని, ఇప్పుడు కాదు, 2 నెలల క్రితం చేసింది ఇది. సో వీళ్ళంతా పాపం లోకల్గా హైదరాబాద్లో నోట్బుక్స్ తయారు చేసేటువంటి కంపెనీలు.